పడుతుంది. రైట్. చీరలను వెంటనే చేనేత వస్త్రాలు ధరిస్తాం. చేనేత వస్త్రాలు ధరిస్తాం. చీరలు వెంటనే చీరలు వెంటనే చీరలు వెంటనే ఏదన్న చీరలు ధరిస్తాం. వస్త్రాలు ధరిస్తాం. చేనేత వస్త్రాలు ధరిస్తాం. చీరలు వెంటనే చీరలు వెంటనే చీరలు వెంటనే చీరలు వెంటనే చీరలు వెంటనే నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోచంపల్లి చేనేత చీరలకు మాకు పేటెంట్ హక్కు కలిగి ఉండేది. అలాంటి చీరలను ప్రింట్ ద్వారా కొన్ని గుజరాత్ కంపెనీస్ ఇక్కడ ప్రింట్ చేసి ఆ చీరలు పంపడం జరుగుతుంది. అలాంటి చీరలు రావడం వల్ల మా ఉపాధి కోల్పోతున్నాము. మాకు గిరాకీ లేక ఉపాధి కోల్పోయి పని లేక ఇబ్బంది పడుతున్నాము. అలాంటి సందర్భంగా మా నిరసన తెలియజేయడం కోసం ఈ రోజు అక్కడ ఒక నేత చీరని కాలబెట్టడం జరిగింది. ఈ విధంగా మేము ప్రింటెడ్ చీరని కాలబెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇచ్చి మా చేనేత వ్యవస్థను కళాకారులందరికీ ఒక 20,000 కుటుంబాలు దీనిపై ఆధారపడి బతున్నాయి. అలాంటి కుటుంబాలు జీవనోపాధి కోల్పోకుండా వాటిని అరికట్టి మా జీవనోపాధి కోల్పోయినట్టు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపం చేసుకోవడానికి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఆయనకు విన్నవించుకుంటాం.